This conference will now be recorded. Om Gurubhyo Namaha. Dasabodha, 22nd August 2021 and page number 148. ఒక పాయింట్ ఎన్నికి వెళ్దాం మేడం కంటిన్యూషన్ కోసం. This Maya is expanded to such an extent that the Brahman is covered by it, but it has been shifted out by the wise saints. అక్కడికి ఆపాము నేను. ఈరోజు వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. As the moss is to be removed. మనం అండర్ వాటర్ హెడ్డింగ్ చదువుతున్నాం అండి మేడం మనం హెడ్డింగ్ ఏంటి చదువుతున్నాం నేను పేరు దాసబోధ మేడం కాదండి టాపిక్ చాప్టర్ పేరా దాసబోధలో discourse on reality and illusion. అంటే సత్యము భ్రాంతి. As the moss is to be removed and clean water to be taken. మోర్స్ అంటే ఏంటంటే మోరా MORS మాస్ నీరు తీసుకున్నట్టుగా మాస్ అంటే అక్కడ పెరిగేటటువంటి ఆ ఫంగస్ లాంటిది ఆకుపచ్చగా అప్పుడు నీరుని ఏమంటారండి పాచి అంటారు మేడం. ఆకుపచ్చగా పెరిగేది పాచి అంటారా? పాచి. As the moss is to be removed and clean water to be taken. మాస్ అండి MOS మాస్ అంటారు. అది ఫంగస్ అన్నట్టు దాన్ని తీసేసి పరిశుభ్రమైన నీరు తీసుకున్నట్టుగా. But water is to be rejected, bracket lo a span. Similarly, Brahman has experienced by discarding Maya. అంటే వాటర్ ని సెపరేట్ చేస్తుంది కాలని, అలాగా బ్రహ్మన్ మాయను వదిలేస్తుంది. Brahman is as clear as the sky. ఈ బ్రహ్మం అన్నది ఆకాశం ఎంత క్లియర్ గా ఉందో అంత క్లియర్ గా ఉంటుంది. While Maya is like earth with all its varieties of creations. మాయ ఎర్త్ అంటే భూమి అన్ని రకమైన విత్ all its varieties of creations. విత్ ఆల్ ఇట్స్ వెరైటీస్ ఆఫ్ క్రియేషన్. Varieties of creations. అంటే సృష్టిలో ఎన్నో రకాల వెరైటీస్ అన్నిటితో కలిసి ఉంటుంది మాయ. Brahman is subtle, Maya is crude. బ్రహ్మన్ అనేది సూక్ష్మతరమైనది అయితే మాయ చాలా స్థూలమైనది. Brahman is indirect while Maya is visibly direct. బ్రహ్మన్ అనేది అపరోక్షంగా ఉంటే మాయ అంటే మనకి పరోక్షంగా ఉంటుంది. బ్రహ్మన్ అంటే ఇండైరెక్ట్ అంటే పరోక్షం. అదే మాయ అపరోక్షంగా అంటే డైరెక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా మనకి చూస్తున్నట్టున్నాం ఇంద్రియాలతో. Brahman is even everywhere while Maya is uneven. సమతుల్యంతో సమరసంగా అన్ని చోట్ల ఉంటుంది బ్రహ్మత్వం. కానీ ఈవెన్ గా అంటే ఒకే విధంగా ఉండదు మాయ. Maya is an object to be seen. Brahman is not so. మాయ మనకి దృశ్యమైనది, కనబడుతుంది. బ్రహ్మనేమో కనబడదు. Maya is a witness. Brahman is not a witness. మాయ ఏమో సాక్షిభూతంగా ఉంటే బ్రహ్మనేమో సాక్షి కాదు. In Maya there are alternatives. రకరకాలు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. In Brahman there are no alternatives.
బ్రహ్మంలో మాత్రం ఇలాంటి ఆల్టర్నేట్ అదొకటే, ఇంకోటి ఏమి ఉండదు దానికి పరిచయం. Maya is the primary argument. Brahman is the final doctrine. ప్రాథమికంగా ఉన్న ఆర్గ్యుమెంట్ అన్నారా? అవును మేడం. ప్రాథమికమైన ఇక్కడ మనం ఏంటంటే ప్రాథమికమైన వాదన లాంటిది మాయ అయితే, ఫైనల్ గా మనం ఉన్న సిద్ధాంతం ఏమో బ్రహ్మన్. Maya is not existing while Brahman is the existence. మాయ ఏమో ఎగ్జిస్టింగ్ గా లేదు, అంటే అది ఎక్కడా కూడా పట్టుకోవడానికి లేదు, ఇక్కడ ఉంది అని చెప్పలేదు. బ్రహ్మన్ ఏమో అంతటా ఉన్నారు. Brahma has no purpose for existence while Maya has some reason. దానికి ఎగ్జిస్టెన్స్ అవ్వడానికి ఏమీ లక్ష్యం లేదు బ్రహ్మన్కి, మాయకి ఏదో ఒక కారణం ఉంటుంది. Brahman is homogeneous without a break. ఒక బ్రేక్ అంటే అక్కడ ఏమంటారు దాన్ని, విచ్ఛిన్నం లేకుండా అవిచ్ఛిన్నంగా ఉంటుంది బ్రహ్మన్. And also impenetrable. అందులోకి చొరబడలేదు. While Maya is made up of 5 elements and can be penetrated. మాయ పంచభూతాత్మకంగా ఉంది, అన్నిటిలోకి ప్రవేశించగలదు. Brahman is eternal without any defect, while Maya is old and torn. T-O-R-N. 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 చిరిగిపోవడం. బ్రహ్మన్ ఏమో శాశ్వతంగా ఉంటే ఇటర్నల్ అండ్ వితౌట్ ఎనీ డిఫెక్ట్, ఏ లోపం లేకుండా ఉంటుంది. మాయ అన్నది అంటే దాన్ని అంటే ముక్కలు చేయొచ్చు. మాయా బికమ్స్, బ్రహ్మన్ డస్ నాట్ బికమ్. మాయ అన్నది తయారైంది, బ్రహ్మను తయారవ్వలేదు, సహజంగా ఉంది. మాయా ఫాల్స్, బ్రహ్మన్ డస్ నాట్ ఫాల్. మాయ అన్నది పడిపోతుంది, బ్రహ్మన్ ఎప్పుడు పడదు. Maya is spoiled, Brahman is not spoiled and is the same as it is. మేడం మీ వాయిస్ డౌన్ అయిపోయింది. మాట వినపడుతుంది లేదు. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాను మేడం. మీ మాట వినపడు. Maya is spoiled, Brahman is not spoiled and is the same as it is. మాయ అన్నది కానీ స్పాయిల్ అంటే దాన్ని పాడవుతుంది, బ్రహ్మన్ ఎప్పటికీ పాడవదు, అది అలాగే ఉంటుంది. Brahman is always there while Maya can be discarded by effort. బ్రహ్మను ఎప్పుడు బ్రహ్మత్వం అనేది అక్కడే ఉంటుంది, కానీ మాయని ప్రయత్నపూర్వకంగా దాన్ని డిస్కార్డ్ చేస్తే తీసి పారేయచ్చు. Brahman has no end while Maya has. బ్రహ్మనికి అంతు లేదు, మాయకు అంతు ఉంది. Maya is hard, rough while Brahman is delicate. మాయ చాలా గట్టిగా ఉంటే బ్రహ్మం అన్నది సున్నితంగా ఉంటుంది, డెలికేట్ గా. Maya is small, Brahman is big. మాయ చాలా చిన్నది, బ్రహ్మన్ చాలా పెద్దది. Maya is not durable all the time, Brahman is permanent. మాయ అన్ని సమయాల్లో ఉండదు, బ్రహ్మన్ మాత్రం శాశ్వతం. Brahman cannot be talked about while Maya appears as you describe it. బ్రహ్మని అన్ని సమయాల్లోని మనం బ్రహ్మన్ కెనాట్ బి టాక్, దాన్ని వర్ణించాలి, మాటలతోటి చెప్పలేము, కానీ మాయని వర్ణించగలం. Time cannot reach the Brahman
but it can attack and end Maya. టైం అనేది బ్రహ్మన్ని మాత్రం రీచ్ అవ్వలేదు, కానీ ఇది మాయను అటాక్ చేయగలదు, దాన్ని అంతం కూడా చేయగలదు. There are many forms and many colors which are the products of Maya. మెనీ ఫాల్స్, Form, F-O-R-M, Rupal madam, forms and many colors. అది అంటే ఎన్నో రకాలైనటువంటి రూపాలు రంగులు మాయకు ఉంటాయి. And Maya can be broken, but Brahman is unbreakable. మాయను మనం బ్రేక్ చేయగలం, కానీ బ్రహ్మన్ విచ్ఛిన్నం కాదు, అంటే బ్రేక్ చేయలేదు. Now enough with this lengthy description. ఇంత పెద్ద వివరణ చాలు. ఇంకా లెంతీ whatever is animate and inanimate is due to Maya. ఏదైనా రూపం దాల్చలేదన్నా అదంతా మాయ కారణమే. And the Almighty God is filling it from inside and outside. ఆ భగవంతుడు దీన్ని అంతర్గతంగా బహిర్గతంగా ఫీల్ చేస్తున్నాడు. Paramatman, who is quite different from all accretions and qualities like the sky. పరమాత్మ who is quite different from all accretions. All accretion? అవును మేడం. accretion అంటే అదే accretion అంటే అంత కలిపి ఒక దగ్గర ఉండడం అనుకుంటాను. ఒకసారి చూస్తాను మేడం. అక్రేషన్ అంటే సంభవించినది, పెరిగినది అని ఉంది మేడం. సంభవించినది తర్వాత పెరిగినది. మాయా అయితే ఏం చదవండి. Paramatman, who is quite different from all accretions and qualities. accretion అంటే అన్ని సంభవించడమా లేదా అంటే పెరగడాలి. పరమాత్ముడు వీటికి భిన్నంగా ఉన్నాడు, లక్షణాలకి అంటే ఆయన తయారవ్వలేదు కదా. He is like the sky which has its reflection in the water. ఆయన ఆకాశం నీళ్ళల్లో కనిపించినలాగా ఉంటాడన్నమాట. అంటే ఆకాశం ఎలా కనిపిస్తుంది, ఎలాగైతే అది పూర్తిగా అంటే ఏకమాత్రంగానే కనిపిస్తుంది అలాగా. బట్ వాటర్ కెనాట్ టచ్ ఇట్. కానీ నీళ్లు మాత్రం దాన్ని ఆకాశాన్ని ముట్టుకోలేదు. నీళ్లలో ఆకాశం కనిపిస్తుంది, కానీ నీళ్లు ఆకాశాన్ని ముట్టుకోవట్లేదు. అంటే ఏంటి, కనబడ్డం వరకే అది ప్రతిబింబం. If we understand the reality and the illusion, మనమేమో ఆ సత్యాన్ని ఆ భ్రాంతిని అర్థం చేసుకుంటే, by this explanation we will avoid birth and death. ఈ వివరణ వల్ల జనన మరణ చక్రాన్ని, అంటే జన్మాన్ని మరణాన్ని మనం అవాయిడ్ అంటే పోగొట్టుకోవచ్చు. And if we go to the saints and take refuge, then we attain liberation. If we go to the stage saints madam, మునుల దగ్గరికి వెళ్ళి అంటే మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఉంటే మనకి లిబరేషన్ వస్తుంది, అంటే ముక్తి పొందుతాం. My dear, the greatness of these saints cannot be described enough. ఈ మహాత్ముల యొక్క గొప్పదనాన్ని మనం వివరించలేము. By their grace, the Almighty God, who is the Atman of the universe, resides in ourselves. వాళ్ళ అనుగ్రహంతో
భగవంతుడు మనలో ఉన్నారు. Thus, in the 6th Dashaka of Dasabodha, ఈ విధంగా దాసబోధలో 6వ దశకంలో in the dialogue between the Guru and the disciple, గురు శిష్య సంవాదంలో this 5th chapter by name, the discourse on reality and illusion, is completed here. 6వ చాప్టర్ అయిన సత్యము Either chapter, భ్రాంతి madam, 5th chapter. 5వ చాప్టర్ ఇది అయిపోయింది ఇక్కడితో. Next chapter వచ్చి chapter 6, discourse on creation. సృష్టి మీద డిస్కోర్స్ అంటే ఏంటంటే ప్రసంగం. ప్రవచనాలు. శ్రీరామ్, బ్రహ్మన్ ఈజ్ బిఫోర్ ద క్రియేషన్. బ్రహ్మనేమో సృష్టికి ముందు ఉన్నాడు. The creation is not there at that time. ఆ సమయంలో సృష్టి లేదు. Now this world, the creation is visible. ఇప్పుడు ఈ క్రియేషన్ అంటే సృష్టి అన్నది దృశ్యంగా ఉంది, కనిపిస్తుంది. Then the question is this real or unreal? ప్రశ్న ఏమిటంటే ఇది నిజమా కాదా? You are a great man knowing everything. మీరు చాలా గొప్పవారు, అన్ని తెలుసున్నవారు. So please remove my doubt. This question was asked by a listener to the speaker. ఒక శ్రోత వక్తతో అడిగాడు, నాకు దయచేసి మీ సంగతి చెప్పండి. The speaker was very benevolent and knowledgeable. అతను ఎంతో ఉదారంగా జ్ఞానంతో ఉన్నాడు మాట్లాడే వక్త. He said, please listen to the answer very carefully. నేను చెప్పే సమాధానం చాలా జాగ్రత్తగా వినండి. In Gita, it is said by God that his eternal part is Jiva. గీతాలో భగవంతుడు ఏం చెప్పాడంటే హిజ్ ఇటర్నల్ ఏంటి, హిజ్ Eternal part is Jiva. శాశ్వతమైన భాగమేమో జీవుడు. If this statement is accepted, then this world must be real. ఈ స్టేట్మెంట్ కానీ ఆమోదిస్తే ఈ ప్రపంచం నిజం. There is another statement. ఇంకొకటి కూడా ఉంది స్టేట్మెంట్. Whatever is seen is gone. వాట్ ఎవర్ ఇస్ సీన్ ఈజ్ రాంగ్. Is gone. గానా అవును మేడం, GONE, gone. ఏదైతే మనకి కనిపిస్తుందో అదంతా వెళ్ళిపోతుంది. If we accept this statement, the world must be unreal. ఈ వాక్యాన్ని మనం ఒప్పుకున్నామంటే ప్రపంచం అంతా కూడా అసత్యమే. So, who will decide? So, who will decide? అయితే ఎవరు నిశ్చయిస్తారు? If we say that the world is real, we see it being destroyed. మనం కానీ ఈ ప్రపంచం సత్యమైందంటే మనం ఏం చూస్తామంటే ఇది నశించుకోవడం చూస్తుంటాం. If we say that it is unreal, it is seen. ఇది లేదు అంటే ఇది కనబడుతోంది కదా. So, the fact as it is will be told. ఏంటండి? So, the fact, FACT, as it is will be told. ద ఫ్యాక్ట్ ఇట్ ఈస్ విల్ బి టోల్డ్. అవును మేడం.
అంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది చెప్పబడుతుంది. In this world, there are many people. ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు. Some know and some do not know. కొందరు తెలిసిన వాళ్ళు, కొందరు తెలియని వాళ్ళు. They are ignorant, therefore one is not satisfied. వాళ్ళ అజ్ఞానులు కనుక వన్ ఈజ్ నాట్ Satisfied. తృప్తి చెందట్లేదు. Please listen to the opinion of the ignorant. అజ్ఞానుల యొక్క మాట, ఒపీనియన్, ఉద్దేశాన్ని ఒకసారి వినండి. He says, this world is permanent. ఈ ప్రపంచం అన్నది శాశ్వతమైంది. God, religion, sacred places, and vows are all real. భగవంతుడు, మతం, పవిత్రమైన స్థలాలు, ప్రతిజ్ఞలు ఇవన్నీ నిజం. But the greatest man of wisdom says that image worship is only meant for foolish person. కానీ జ్ఞానులు ఏం చెప్తారంటే ఇలా విగ్రహాలు అవి తీసుకోవడం అనేది మూర్ఖులే చేస్తారు. And says that when there will be total annihilation, కదా, where will these images go that time? ఏది కాదు అని అన్నప్పుడు ఈ విగ్రహాలు ఎక్కడికి పోతాయి. In reply to the ignorant asked, అజ్ఞానులకు సమాధానంగా, then why do you do daily routine of bathing? then Why do you do daily routine of bathing? రోజు మీరు ఎందుకు స్నానం చేస్తున్నారు అని అడుగుతారు. Sandhya, devotion to Guru. సంధ్యా గురు అంటే సంధ్యవాక్యం అంటే సంధ్యావందనం. తర్వాత గురువు పట్ల భక్తి. Why do you roam about for pilgrimage? మీరు ఇటు అటును తీర్థయాత్రలు కానీ ఎందుకు తిరుగుతారు? ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. తీర్థే తీర్థే నిర్మలం బ్రహ్మ వృందం. తీర్థే తీర్థే నిర్మలం బ్రహ్మ వృందం. నిర్మలం బ్రహ్మ వృందం. అవును మేడం. వృందే వృందే తత్వ చింతానువాదః. వాదే వాదే జాయతే తత్వబోధః. బోధే బోధే భాసతే చంద్రచూడః. బోధే బోధే భాసతే చంద్రచూడః. ఉంది మేడం, చదువుతాను. In every sacred place there are groups of pure Brahmins. బ్రాహ్మణ్ అంటే ఏమిటండి? బ్రహ్మజ్ఞాన తపన, బ్రహ్మత్వం తెలిసినవాడు. ప్రతి పవిత్రమైన స్థలంలో కొంతమంది బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానులు ఉంటారు. In every such group there is discourse on philosophy and meditation on the absolute principle. ఇప్పుడు వృందా అంటే గ్రూప్ అన్నమాట. ప్రతి గ్రూప్ లోని వాటి వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్ ట్రూత్, నిజమైన పరమ సత్యం ఏమిటి అని. In every discussion, understanding of the essential is born. ప్రతి డిస్కషన్ లో కూడా ఏదైతే అతి ముఖ్యమైందో ఎసెన్షియల్ ఈజ్ బోర్న్ అన్న. Essential is born. 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 ఏదైతే ముఖ్యమో అది ఉత్పత్తి అవుతుంది డిస్కషన్ లో. And in every such understanding, the Shiva is revealed. ప్రతి అర్థం చేసుకున్నప్పుడు శివుడు రివీల్ అవుతూ ఉంటాడు, అంటే పరమాత్మ. Lord Shiva, who has moon on his head. శివుడు ఎవరికైతే ఆయన తల మీద చంద్రుడు ఉన్నాడో, says that the worship of Guru is very important.
ఆయన ఏం చెప్తున్నాడంటే గురువుని పూజించడం చాలా ముఖ్యం అని. This is given in Guru Gita. ఇది గురుగీతలో చెప్పబడింది. How to worship Guru? గురువుని ఎలాగా పూజించాలి. For that, you have to recognize him first. ముందు ఆయన్ని గుర్తించాలి మనం. And ఆయన then గురువు అని. receive from him the great quality of peace. తర్వాత అతని నుంచి ఆ ఉన్నతమైన లక్షణమైన శాంతిని మనం పొందాలి. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఉమ్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీశాదిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. దీనికి నేను చెప్పగలను. చెప్పండి. ఇక్కడ నచ్చిండారు. అయితే మీరు ఒకసారి చదవండి ఫస్ట్. నేను ఓకే మేడం. I bow to that Sadguru who is the bliss of Brahman. లైన్ చదివింది మేడం మొత్తం చదివేనా? శ్లోకం లైన్ చదవండి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. అది అంటే ఆ జ్ఞానమూర్తి అయిన ఆ గురువు దగ్గర బ్రహ్మానందం ఉంటుంది, చాలా సుఖం ఉంటుంది. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి, ఆయన కేవలం జ్ఞాన స్వరూపుడు. Who is the giver of great happiness? తర్వాత లైన్ చదవండి. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. అది ద్వంద్వాతీతం, రెండు లేవు, అది ఉన్నది ఒకటే. గగన సదృశం అంటే ఆకాశంతో సమానంగా ఉంటుంది. తత్వం అస్యాది లక్ష్యం అంటే అక్కడ ముఖ్యమైన లక్షణం తత్వం అయి ఉంటుంది. ఏకం నిత్యం విమలమచలం సర్వదీశాధిభూతం. ఆ బ్రహ్మం ఎలా ఉంటుంది? ఏకం, అచలం, సర్వదేశాధిభూతం, అంతటా వ్యాపించి ఉంటుంది. ఏకం, తర్వాత నిత్యం విమలమచలం, నిత్యంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఒకసారి ఉంది ఒకసారి లేనిది కాదు. విమలం, పవిత్రమైనది. అచలం అంటే అది చలి, దాన్ని మూవ్ చేయలేము. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అది భావాతీతమైంది. తర్వాత భావాతీతం విమలరహితం, త్రిగుణరహితం, త్రిగుణాలు. త్రిగుణాలు ఏ గుణం ఉండదు, సత్వరజస్తమ తమో గుణాలకి రహితంగా ఉంటుంది, భావాతీతంగా ఉంటుంది. సద్గురుం తం నమామి, ఓ గురు నీకు నమస్కరిస్తున్నాను. Thus Guru is praised in Guru Gita, which is what Lord Shiva has taught to his wife Parvati. Lord Shiva has taught, అది అంటే ఈ విధంగా to his wife Parvati. గురుగీతలో చెప్పబడినది. ఆ గురువు యొక్క గొప్పతనం శివుడు పార్వతికి చెప్పాడు. In Guru Gita, this is the description of Sadguru given for meditation. గురుగీతలో మనం ధ్యానించడం కోసం ఈ గురువు యొక్క వర్ణన ఇలా ఇచ్చారనమాట. Then how can we say that this world is unreal? ఇప్పుడు నేను ఎలా చెప్పగలను ఈ ప్రపంచం ఏమో అసత్యమని? The wise men told him like this. జ్ఞానులు వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళతోటి. And further said that the Sadguru should be recognized. ఇంకా ఏం చెప్పారంటే సద్గురువుని మనం గుర్తించాలి. And from him he said it is definitely known that the world is unreal. దాని నుంచి వాళ్ళు తప్పకుండా ఏం తెలుస్తూ ఉంటారంటే ప్రపంచం అంతా అసత్యమని. The listener did not agree. వినేవాళ్ళు దీన్ని ఆమోదించలేదు. He asked forcefully, how do you call God Govind ignorant? మీరు ఎలా చెప్పగలరు
దైవం అయినటువంటి ఆ గోవిందుడు అజ్ఞాని అని. Jiva is the permanent part of the God. జీవ అన్నది శాశ్వతమైన భాగం అన్న భగవంతుడిలో. Is the statement of God in Gita. అది భగవంతుడు చెప్పిన వాక్యము గీతలో. Then how do you call him ignorant? అలాంటప్పుడు ఆయన్ని అమాయకుడని మీరు ఎలా అనగలరు? The listener raised the objection like this. వినేటటువంటి చోట తన అబ్జెక్ట్ ఈ విధంగా చూపించాడు. And became very sad in his mind. ఆయన మానసికంగా చాలా సాడ్గా అంటే ఏంటి విచారంతో ఉన్నాడు. Now the clever people should listen to the reply to this argument. ఇప్పుడు తెలివైన వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ సమాధానం ఇవ్వాలనుకుంటారు. You have not properly understood the meaning of statement of God in Gita. మీరు భగవంతుడు చెప్పిన వాక్యాలు గీతలో అవి బాగా విని ఉండవు. Therefore, you are feeling sorry. therefore you are feeling sorry. అందువల్ల మీరు బాధపడుతున్నారు. ఇక్కడ భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింటారు మేడం. అశ్వతః సర్వ వృక్షాణం, ఐ ఆమ్ ద హోలీ ఫిగ్ ట్రీ అమాంగ్ ద ట్రీస్. ఏంటండి అది? అశ్వతః అశ్వతః సర్వ వృక్షాణం. అశ్వద్ధ సర్వ వృక్షాణం. వృక్షాలన్నింటిలో అశ్వద్ధ వృక్షాన్ని నేను. Gopala has said that he is fig tree among the trees. అన్ని చెట్ల కంటే ఇది చాలా పెద్ద చెట్టు. But that tree can be cut. కానీ ఈ వృక్షాన్ని మనం ఛేదించవచ్చు, కట్ చేయవచ్చు. ఇప్పుడు మళ్ళా భగవద్గీతలో శ్లోకం ఉంది మేడం. నయనం చందంతి శస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నచైనం క్లేదయంత్యః. లాస్ట్ లైన్ ఏంటండి? అదే మేడం, నచైనం క్లేదయంత్యోపి నా శోషయతి మారుతః. అది ఎలా అంటే నచైనం క్లేదయంత్యాపః అని అక్కడ విడదీసి శోషయతి మారుతః అంటే ఏంటి? నైనం చిందంతి శస్త్రాన్ని, దాన్ని ఆయుధాలేవి కూడా ఏమి చిన్నాభిన్నం చేయలేవు, చందం చేయలేవు. నైనం దహతి పావకః అంటే అగ్ని దాన్ని కాల్చలేదు. నా చైనం క్లేదయం త్యాపః, ఆపహ అంటే నీరు దాన్ని తడపలేదు. నా శోషయతి మారుతః అంటే మారుతః అంటే గాలి దాన్ని ఎండింప చేయలేదు. Now see, the fig tree can be cut by weapon. పెద్ద చెట్టు ఉన్నదంటే దాన్ని మనం ఆయుధాలతో ఛేదించవచ్చు. Fire can burn it. దాన్ని అగ్గి కాల్చగలదు. It can be mixed in water. దాన్ని ఇట్ కెన్ బి మిక్స్డ్, నీళ్లలో కలిపియవచ్చు. So the fig tree is subject to destruction. ఇంత పెద్ద చెట్టుని మనం పూర్తిగా నాశనం చేసేయచ్చు. Now when this tree is cut, burned, drowned and destroyed, ఇంత పెద్ద చెట్టుని ఈ విధంగా ఛేదించి నాశనం చేసేసినప్పుడు how can there be unity between the two? అంటే ఆ రెండింటి మధ్య ఐకమత్యమే ఉంది. This becomes clear by the help of Sadguru. సద్గురు సహాయంతో ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది. Lord Krishna says that among the sense objects, అమౌంట్ కృష్ణుడు ఏం చెప్పాడంటే among the sense objects, సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంద్రియాలతోటి పోల్చుకునేటటువంటి వస్తువులు. he is the mind.
among He the is the sense mind. objects, He is the mind. ఇంద్రియాణ మనశ్చాస్మి అంటే ఇంద్రియాలలో నేను మనస్సుని. Then I ask you, why do you control your mind when it is God? Then it is When it is God. called. God, madam, G-O-D, God. దేవుడు. ఆ మనస్సే భగవంతుడు అయినప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అని నేను అడుగుతాను. Do you know why Krishna said like that? నీకు తెలుసు కదా కృష్ణుడు ఎందుకు ఇలా చెప్పాడు? He said that only in order to show the simplest possible manner, అంటే అతి సులువైన పద్ధతి చెప్పడానికి, the ABC of the path of realization. అది ఆ పాత రియలైజేషన్ లో ఉన్న ఏబిసిలు అనమాట. There are slight differences in various statements of scriptures. శాస్త్రాలు చెప్పిన వివిధమైనటువంటి స్టేట్మెంట్స్ లో అంటే వాక్యాలలో దేర్ ఆర్ Slight differences in various statements of scriptures. అది అంటే కొన్ని భేదాలు ఉన్నాయి కానీ ఉన్నాయి. The real meaning of these the Lord knows. దీని యొక్క అసలైనటువంటి అర్థం ఆ భగవంతుడికి తెలియాలి. Any arguments based on body identification is not applicable here. Any identification? Any arguments based on body identification. అంటే ఏ ఆర్గ్యుమెంట్ అయినా బాడీ నేను అనే ఐడెంటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటే is not applicable here. అది ఇక్కడ మనకి అప్లై అవ్వదు, పనికిరాదు. There are differences in the assertions and opinions expressed in Vedas. వేదాల్లో చెప్పినటువంటి ఉద్దేశ్యాలు, ఎసర్షన్స్ అంటే అక్కడ కొన్ని వాక్యాలు, వీటన్నిటిలో ఎసర్షన్స్ అండ్ ఒపీనియన్స్ expressed in Vedas, sciences and laws. వేదాల్లో, శాస్త్రాలలో అండ్ Law, LAWS, laws. చెప్పినవి They are cleared by the teaching given by Sadguru. సద్గురు ఇచ్చిన బోధ వల్ల ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. Who is there who can solve the quarrels among various Vedas and sciences by using a physical weapon? హూ ఇస్ దేర్ అంటే ఎవరి ఈ రకమైనటువంటి, మళ్ళీ కొంచెంగా చదవండి. హూ ఇస్ దేర్ Who is there who can solve the quarrels among various Vedas? వేరియస్ వేదాస్ అంటే రకరకాలైన వేదాల్లో ఉన్నాయి. ఈ క్వారల్స్ అంటే దెబ్బలాటని హూ కెన్ సాల్వ్ అంటే ఎవరు పరిష్కరించగలరు? And sciences by using a physical weapon. అది శాస్త్రాలను కూడా ఒక భౌతికమైన ఆయుధంతో లేకుండా చేయగలమా? They cannot be solved even after eons of time. అవి ఎప్పటికీ పరిష్కరించబడు, ఎన్ని యుగాలు గడిచిన. Unless help of a saint is there. ఒక సత్పురుషుడి సహాయం ఉంటే గాని అలాంటిది దొరకదు. The primary argument and the final doctrine are expressed. మొట్టమొదటి అయిన ఆర్గ్యుమెంట్, ఫైనల్ గా ఉన్న ఆర్డర్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఎక్స్ప్రెస్ హియర్ అనా? Expressed in veiled terms in scriptures. VEILED. అర్థమైంది. ఎయిల్ టెర్మ్స్ మూసివేసుకున్నటువంటి పదాల్లో స్క్రిప్చర్స్ అంటే మన పురాణాలలో చెప్పబడింది. And the correct meaning is understood only with the help of a saint. అసలైన మీనింగ్ అనేది
ఒక సత్పురుషుడి సహాయంతో మనం తెలుసుకోగలం. Otherwise, there are higher and higher arguments in those Vedas. లేకపోతే ఇంకా ఉన్నతమైనటువంటి వాదాలు ఇక్కడ ఉంది వేదాల్లో. And sciences which are innumerable. ఇంకా లెక్కలేనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. Therefore, by leaving aside all arguments there, అందుకని అన్ని రకాలైనటువంటి వాదాలని పక్కన పెట్టి there should be dialogue by which there will be eternal bliss. అంటే అనంతమైనటువంటి ఆ ఆనందాని కోసం ఒక సంభాషణ ఉండాలి. There should be dialogue. Through your own experience. అది అంటే మీ యొక్క సొంత అనుభూతితో మీకు డైలాగ్ ఉండాలి, అంటే మీరు తెలుసుకోవాలని. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, నమస్కారం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనంతత్వం అన్నది ఎవరి అనుభూతితో వాళ్ళే తెలుసుకోవాలని. సరే, అయితే చెప్తా. మూర్తి గారు మీరు ఆఫ్ చేయాల్సి వస్తుంది రికార్డింగ్. అవునా? సరే సార్. అవునండి.